రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా స్థానిక 5వ డివిజన్ గంగానగర్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు డివిజన్ ప్రెసిడెంట్ కుందూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గంగానగర్ మైనారిటీ కుటుంబాలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్ కి మద్దతుగా 5వ డివిజన్ లో ర్యాలీ నిర్వహించి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మాటూరి సత్యప్రసాద్ కు భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ గంగానగర్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ కుందూరు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా, ఎండి కాసిం, ఎండి సర్దార్, ఎండి అఖిల్, అబ్బు, సయ్యద్, సాజిద్, నజీర్, గౌస్, సలీం, రహ్మత్, ఉన్నీసా, రబియా, సాహిదా, గౌసియా అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నెంబరు 3వ నెంబర్ గుర్తు మీద ఓటేయాలి, చేయి గుర్తు ఓటేయాలి। 3వ నెంబర్ గుర్తు మీద సత్యప్రసాద్ తమ్ముని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఓటేసి గెలిపారు। చెల్లె అయ్యో స్థానిక 5వ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాటూరి సత్యప్రసాద్ గారికి ఈ 5వ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనారిటీ సోదరి మనందరూ కూడా ఒక్కతాటిపై వచ్చి రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను, వారిపై ఉన్న అభిమానము మరియు వారిపై ఉన్న భరోసాతోటి ఇలా మాటూరి సత్యప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మైనారిటీ ప్రజలందరూ కూడా ఒక్కతాటిపై వచ్చి పూర్తి మద్దతును ప్రకటిస్తూ వారితో పాటు ఇలా ప్రచారంలో తిరగడం జరుగుతుంది। అంతేకాకుండా అత్యధిక మెజారిటీతోటి సత్యప్రసాద్ గారిని గెలిపిస్తామని ముస్లిం మైనారిటీ సోదరి మనంతా కూడా ఇళ్లలో ఏ ఒక్కరూ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా రోడ్డుపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్నారు, గెలిపిస్తున్నారు। గంగానగర్కు సంబంధించిన మైనార్టీ సోదరులకు సోదరిమణులకు, గంగానగర్కు సంబంధించిన ప్రతి ఒక్క మైనార్టీ బిడ్డలకు కూడా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మక్కాన్ సింగ్ గారి మీద ప్రేమతోని ఇవాళ ఈ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మీద నమ్మకం ఉంచుకొని వాళ్ళందరూ కూడా మైనార్టీకి సంబంధించిన మైనార్టీ కమిటీ సభ్యులందరూ ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ సత్యప్రసాద్కు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సత్యప్రసాద్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇవాళ గంగానగర్లో నివాసం ఉంటున్న మా మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ అధ్యక్షునిగా పూర్తిగా వాళ్ళందరికీ కూడా పేరున మైనార్టీ సోదరిమణులకు, మైనార్టీ సోదరిమణులకు కూడా ప్రత్యేకంగా వారందరికీ మా గంగానగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షునిగా మేమందరం కూడా కృతజ్ఞతా భావంతో మీ అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నామన్నా। ఏకదాటి మీద వచ్చి మా తమ్మునికి సత్యప్రసాద్కు ఓటు వేసి గెలిపిస్తామని నిర్ణయం తీసుకున్నట్టు మీ మైనార్టీ కమిటీ మొత్తం మైనార్టీ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము మా పార్టీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఇదే యూనిటీ కంటిన్యూగా ఉండి గెలిపించుకోవాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాము। వెరీ గుడ్। అందరికీ నమస్కారం। నా పేరు మాటూరి సత్యప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను। ఈరోజు మైనార్టీ పెద్ద మనుషులందరికీ, ముస్లిమ్స్కి, మన నాసిం భాయ్కి వాళ్ళ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా। వాళ్ళు ఏకంగా వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు। ఎమ్మెల్యే గారు ఇచ్చిన టికెట్ ఆశించి నాకు వాళ్ళకున్న పట్టుదల రేషన్ కార్డులే కానీ, అభివృద్ధి పనులే కానీ, ఇందిరా మిల్లులే కానీ, డబుల్ బెడ్రూమ్లే కానీ గత 10 సంవత్సరాల నుంచి ఇందిరా మిల్లు ఇస్తాను చెప్పి ఎవరు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరు ఇవ్వలేదు। ఈరోజు మనం ఇచ్చినాం కాబట్టి అందరూ కలిసి నాకు అభివృద్ధి చేయాలని కోరుతున్నాం। ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు మనం పెట్టడం వల్ల కాసిం భాయ్ ఒక వచ్చి మైనార్టీ తరఫున మొత్తం కలిపి నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం। ఇంకా రోడ్లు కానీ, మైనార్టీ పెద్ద మనుషులు కానీ, మైనార్టీకి కానీ, డివిజన్లలో కానీ ఏం అభివృద్ధి పనులు ఉన్నా కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి పనులు చేపిస్తానని కోరుతాం। సోదరి మనులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా। ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి
నాకు అందరికి సహకరించాలని కోరుకుంటున్నాం. నాకు అందరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటాం.